నరసింహ నాటుకోళ్ల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఫామ్ లొకేషన్ వచ్చేసి సొలస గ్రామం, ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లాలో ఉందండి. ఇంతకుముందు గుంటూరు జిల్లాగా ఉండేది, ఇప్పుడు మాది పల్నాడు జిల్లాగా మారింది. ఇది వచ్చేసి మా ఎంట్రన్స్ గేటు. ఇప్పుడు గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మాకు ఈ ఏరియా వచ్చేసి ఓపెన్ ఏరియా ఉంటుంది. ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఈ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలోకి కోళ్ళు ఏవి తిరగవన్నమాట. మేము చుట్టూ కూడా 3 అడుగుల ఎత్తులో ఇనప మెషు, తర్వాత 10 అడుగుల ఎత్తు వల కట్టామండి. ఇది నైలాన్ వల. ఇలా కట్టుకున్నాం. ఇక్కడి నుంచి కోడి అనేది లోపలికి రాదు, ఇటువైపుకి రాదు, అటువైపే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ ఏరియా మొత్తం కోళ్ళు తిరిగే ఏరియా అన్నమాట. ఇది మనుషులు తిరగడానికి ఏర్పాటు చేసుకున్న ఏరియా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా షెడ్ లోపల ఎంటర్ అయినప్పుడు మేము రాగానే ఇక్కడ ఒక స్ప్రేయర్ పెట్టామండి. ఇందులో ఫార్మలిన్ మిక్స్ చేసి ఉంటుంది. మేము కాళ్ళకి స్ప్రే చేసుకొని కస్టమర్ని లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ కాళ్ళకి స్ప్రే చేసుకున్న తర్వాత ఈ ఏరియాలో కూడా తిరగనిస్తామండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది బయోసెక్యూరిటీ సిస్టమ్కి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందంటే బ్రాయిలర్ ఇండస్ట్రీ మొత్తం అతలాకుతలం అయి ఉంది. బ్రాయిలర్ ఇండస్ట్రీ ఏంటంటే మొత్తం ఫార్మింగ్ మొత్తం క్లోజ్ చేసే పరిస్థితిలో ఉంది. కొత్తగా ఏదో వైరస్ అంటున్నారు, బర్డ్ ఫ్లూ అంటున్నారు. సో వీటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే మన కోడికి ఖచ్చితంగా ఏంటంటే బ్రాయిలర్తో కంపేర్ చేస్తే నాటుకోడికి ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం నాటుకోడిని ఎప్పుడూ షెడ్లో పెంచం. ఖచ్చితంగా మొత్తం ఓపెన్ రేంజ్లోనే తిరుగుతూ ఉంటాయి. మాది 2.5 ఎకరాల తోట, బత్తాయి తోట, మొత్తం తోటలోనే తిరుగుతాయి. సాయంత్రం పండుకోవటానికి మాత్రమే షెడ్లోకి వెళ్తాయి. ఖచ్చితంగా ఇమ్యూనిటీ సిస్టమ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం కాకపోతే బయట నుంచి వైరస్ అనేదాన్ని ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. మనం ఆ ప్రికాషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోగలిగితే మనం ఈ నాటుకోడిని మనం సర్వైవ్ చేయగలం. ఇంకో విషయం అండి, చాలామంది ఏమనుకుంటారంటే నాటుకోడి పిల్లలు, నాటుకోడి గుడ్లు ఎక్కడి నుంచైనా తీసుకొస్తున్నారు, తర్వాత వేరే అంటే నా ఫామ్లో కాకుండా వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా తెస్తారేమో అనుకుంటారు. లేదండి, ఖచ్చితంగా చెప్తున్నాను, నా ఫామ్లో నా పేరెంట్స్ నా దగ్గర గుడ్లు పెట్టినవి మాత్రమే హ్యాచ్ చేసి మీకు పిల్లలు సప్లై చేస్తానండి. నా దగ్గర 1 రోజు పిల్ల, 10 రోజుల పిల్ల, నెల పిల్ల 3 రకాలుగా అమ్ముతాను. ఇది వచ్చేసి బల్క్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు ఎవరైనా ఫామ్ నాలాగా ఫామ్ స్టార్ట్ చేసి త్వరగా ప్రొడక్షన్ పెంచాలి, ఒక 200, 500 పిల్లలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ నా ఫామ్లో నా బ్రీడర్ల నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే మీకు సప్లై చేస్తాను. 5 పిల్లలు, 10 పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. లేదు నాకు 100, 200, 300 కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ బేసిస్ నేను మీకు సప్లై ఇవ్వగలుగుతానండి. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న హ్యాచరీ చూపిస్తాను. నా హ్యాచింగ్ మిషన్లో ఎంత ఎగ్ ప్రొడక్షన్ ఉంది అనేదాన్ని, నాకు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నేను చూపించే మిషన్లో నా దగ్గర ఉన్న ప్రతి బ్యాచ్ కూడా ఆర్డర్ బేస్ మీదేనండి. ఆల్రెడీ ఆర్డర్స్ బుక్ అయిపోయినాయి. నా దగ్గర స్టాక్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నేను జెన్యూన్గా కస్టమర్స్కి పిల్లలు అందించాలనేది నా ఉద్దేశం. ఎక్కడ కల్తీలు ఉండవు. నా దగ్గర 4 బ్రీడ్లు ఉంటాయి. భీమవరం మెట్టవాటాలు, భీమవరం రిచ్చివాటాలు, పల్నాడు రేజాలు, బొబ్బిల్ టేకాలు. ఈ 4 బ్రీడ్లు కూడా నేను లోపల చూపిస్తాను. రకరకాల రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో ప్రతిరోజు నాకు ఎగ్స్ గుడ్లు వస్తాయి. ఆ గుడ్లను నేను 3 నుంచి 4 రోజులు స్టోర్ చేసి ఆ తర్వాత హ్యాచింగ్ మిషన్లో ప్లేస్ చేస్తాను. ఒకసారి మీకు హ్యాచింగ్ మిషన్ చూపిస్తాను. ఒకసారి రావాలి. ఇది వచ్చేసి ఏపీ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ నుంచి 2000 కెపాసిటీ మిషన్ అండి. ఇది ఫస్ట్ రన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇండియన్ ఇంక్యుబేటర్స్ నుంచి 1000 కెపాసిటీ మిషను. నేను ఈ మిషన్ కొని ఒక 5 years అవుతుంది. 1000 కెపాసిటీ మిషను
సరిపోవట్లేదనే ఉద్దేశంతో 2000 కెపాసిటీ మిషన్ తీసుకున్నాను. ఈ 2000 మిషన్ కెపాసిటీలో 2040 గుడ్లు మనం ప్లేస్ చేయొచ్చు. ఒకసారి మీరు మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎగ్స్ ఇలా ఎవ్రీ 4 డేస్కి ఒకసారి నేను హ్యాచరీ మిషన్లో గుడ్లు ఎక్కిస్తాను. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు స్లిప్లు చూడవచ్చు. ఇవన్నీ కూడా 4 డేస్కి ఒకసారి నేను హ్యాచరీ మిషన్లో పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఉన్నవి పిల్లలు గుడ్లు. ఇవన్నీ కూడా 18 రోజులు ఇక్కడ టర్నింగ్లో ఉంటాయి. లాస్ట్ 3 రోజుల కింద ఇంక్యుబేషన్లో ఉంటాయి. చిక్స్ రాగానే మేము బ్రూడింగ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా నా దగ్గర ఓన్ ప్రొడక్షన్, నా దగ్గర పెట్టలు గుడ్లు పెట్టినవి మాత్రమే నేను హ్యాచింగ్ చేస్తాను. బయట నుంచి ఎక్కడ కూడా ఎగ్స్ కానీ చిక్స్ కానీ ఎక్కడి నుంచి తీసుకురాను.